హాయ్ వీవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. నేను శ్రీనివాస్. వరుసగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా సోమవారం రోజు కూడా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. ఒకసారి మనం బంగారం ధరలు పరిశీలించినట్లయితే 24 క్యారెట్ల తులం బంగారం ధర మనం చూసుకున్నట్లయితే 1,25,830 వద్ద అయితే ట్రేడ్ అవుతుంది. ఇక 22 క్యారెట్ల తులం బంగారం ధర మనం చూసుకున్నట్లయితే 1,15,340 వద్ద అయితే ట్రేడ్ అవుతుంది. అయితే బంగారం ధరలు క్రమంగా తగ్గే అవకాశం ఉన్నప్పటికీ కూడా భారీగా తగ్గే అవకాశం లేదని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే బంగారానికి డిమాండ్ ఉందని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఇప్పటికే బంగారం ధర పీక్ స్థాయికి వెళ్ళిన నేపథ్యంలో అయితే ఇంకా పెరగకపోవచ్చు, కానీ భారీగా తగ్గే అవకాశం మాత్రం లేదని చెప్పేసి కూడా నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు. ఒకసారి దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఢిల్లీలో 24 క్యారెట్ల తులం బంగారం ధర 1,25,980 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక 22 క్యారెట్ల తులం బంగారం ధర 1,15,490 వద్ద ఉంది. ఇక హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం ధర 1,25,830 వద్ద కొనసాగుతుండగా ఇక 22 క్యారెట్ల తులం బంగారం ధర 1,15,340గా అయితే ఉంది. ఇక చెన్నైలో చూసుకున్నట్లయితే 24 క్యారెట్ల తులం బంగారం ధర 1,26,880 ఉండగా ఇక 22 క్యారెట్ల తులం బంగారం ధర 1,16,290 వద్ద ట్రేడ్ అవుతుంది. ముంబైలో 24 క్యారెట్ల తులం బంగారం ధర 1,25,830 వద్ద ఉండగా ఇక 22 క్యారెట్ల బంగారం ధర పరిశీలించినట్లయితే 1,15,340 వద్ద అయితే ట్రేడ్ అవుతుంది. అయితే బంగారం ధర స్వల్పంగా తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది, కానీ భారీగా పెరిగే అవకాశం లేదు, అలాగే భారీగా తగ్గే అవకాశం లేదని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నారు. ఎవరైతే బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకునే వారు ఎవరైతే ఉంటారో వారు క్రమక్రమంగా పెట్టుబడి పెట్టినట్లయితే మంచి లాభాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అది మనం చూసుకోవచ్చు. గత సంవత్సరం నుంచి ఇప్పుడు అంటే గత డిసెంబర్ నుంచి ఈ డిసెంబర్ పోల్చుకున్నట్లయితే బంగారం ధర దాదాపు 50% పెరిగింది. కానీ నెక్స్ట్ డిసెంబర్కి మరో 50% పెరుగుతుందా అని చెప్పేసి కూడా చాలామంది ప్రశ్నలు అయితే అడుగుతున్నారు. అయితే అంత స్థాయిలో పెరిగే అవకాశం లేదు, ఎందుకంటే ఇప్పటికే పీక్ స్థాయికి చేరే నేపథ్యంలో అయితే బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశం లేదు, అలాగే భారీగా తగ్గే అవకాశం లేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఒకవేళ కరెక్ట్ అయితే 5 to 10% మాత్రమే బంగారం ధర కరెక్ట్ అవుతుంది, కానీ అంతకు మించి కరెక్ట్ అయ్యే అవకాశం లేదని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నారు. అయితే ఎవరైతే చాలామంది తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తారంటే ఆడపిల్లలు ఉన్నవారు పాప పెళ్ళి వీడికి వచ్చేసరికి ఎంతో కొంత బంగారాన్ని కొని దగ్గర ఉంచుకోవాలని చెప్పేసి కూడా చాలామంది భావిస్తుంటారు ఆడపిల్ల తల్లిదండ్రులు. ఈ నేపథ్యంలో వారు ఒకేసారి కాకుండా ఒక తులం ఒకసారి 2 తులాలు ఒకసారి అట్లా కొనుగోలు చేస్తూ ఉంటే మంచి అంటే మనం భారీగా అంటే మనకు వచ్చే రిటర్న్స్ అనేది మంచిగా ఉంటుందని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నారు. సో ఏదేమన్నప్పుడుగా బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకునే వారు మాత్రం క్రమక్రమంగా పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నారు.